హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సెటప్లో ఉందని మాత్రం అనుకోవద్దు. నాకు కొంచెం బాగాలేదు, కొంచెం సిక్ అయి ఉన్నాను. ఎండ కదా, ఎండ దెబ్బ గట్టిగా కొట్టేసింది. బాగా ఎండలో తిరిగాను, దాని రిజల్ట్ చూపించేసింది. సో అందుకని గెటప్ మార్చే అవకాశం కూడా లేదు. అంటే బాగా నీరసంగా ఉంది. మరి ఇంత నీరసంగా ఉన్నప్పుడు నోరు మూసుకొని పడుకోవచ్చు కదా, వీడియో ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, కానీ ఇప్పుడు చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే సమ్మర్ సీజన్, పైగా మనం ఆంధ్రాలో ఉన్నాం. మరి ఏంటి స్పెషల్ ఉంటుంది కదా, అదే ఆవకాయ. మన కోవిసార్లు గారు చెప్పినట్టు మా మమ్మీ వాళ్ళ సెకండ్ బ్యాచ్ ఆవకాయ పెడుతున్నారనమాట. యాక్చువల్లీ వీడియో తీసేంత ఓపిక లేదు, కాకపోతే ఈ వీడియో తీయాలనుకున్నా. ఎందుకంటే ఈ రెసిపీ వచ్చేసి మా నానమ్మ రెసిపీ అనమాట. మా నానమ్మ నేర్పించారు మా మమ్మీకి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. పెంకులో ఉన్న జీడి తీసేసి పైన పొర ఉంటుంది. జీడి మాత్రం తీస్తే కాదు, టెంకి మీద పొర ఉంటుంది అనమాట సర్ఫేసెస్లో, అది కూడా తీసేయాలి. అన్నిటికీ పట్టుకుంటుందంట. అంటే పెద్ద ముక్కలకి అయితే మామూలుగా వచ్చేస్తుంది, చిన్న చిన్న ముక్కలకి ఉంటాయి కదా, అన్నీ ఒకటే సైజ్ ముక్కలు రావు కదా, అవి పిల్లలు తిన్నప్పుడు కానీ అంగిటి పట్టుకుంటుంది. ప్రజెంట్ అయితే మనకి ఆవకాయ ముక్క అయితే రెడీ అయిపోయింది. నేను మసాలాస్ కూడా రెడీ చేశాను, ఎండలో పెట్టున్నాం అనమాట. ముక్క ఇది క్లీన్ చేసే లోపల మనం ఇక్కడ మనకి కావాల్సిన మెంతులు, గార్లిక్, వెల్లుల్లి, ఆకుట్ మొత్తం హోమ్మేడ్ అనమాట మా మమ్మీ. ఏది బయట నుంచి పొడి అలాంటి ఏం కొనట్లేదు, ఫుల్ హోమ్మేడ్ చేస్తున్నారు. అండ్ సాల్ట్, కారం అయితే ఆడిచేసి పెట్టారనమాట. ఒకవేళ ఆడించుకోవడం కుదిరిన వాళ్ళు ఆచి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ మా మమ్మీ టమాటాస్ కట్ చేస్తున్నారు. ఇవైతే ముక్కలు కట్ చేశారు కదా, అవి డ్రై అయిపోయి ఉన్నాయి. ఫస్ట్ తొడలు తీసేసుకొని ముక్కలు అలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం టమాటోస్ అన్ని కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లో మనం స్టవ్ మీద పెట్టుకుంటున్నాము. చూసాం కదా, దీంట్లో జస్ట్ ప్లెయిన్ టమాటో, చింతపండు. ఇది క్వాంటిటీ వచ్చేసి ప్రజెంట్ 1 కిలో టమాటో అనమాట. నేను ఇప్పుడు పచ్చడి పెట్టించుకుంటుంది. దానికి 100 గ్రామ్స్ చింతపండు, ఎక్కువ కూడా కాదు, మామూలుగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత 100 గ్రామ్స్ ఉండాలా. అంటే గింజలు, పైన పిప్పి అండ్ పొప్ప లాంటివి ఉంటుంది కదా కొంచెం రఫ్గా, ఆ చెక్కుడు అవన్నీ తీసేసుకొని నీట్గా ఉన్న ఒక 100 గ్రామ్స్ ప్లెయిన్ చింతపండు. అండ్ కొత్త చింతపండు మమ్మీ, పాత చింతపండు? కొత్తది. పాత చింతపండు అయితే కొంచెం నలుపు వస్తుంది పచ్చడి, దానివల్ల ఏంటంటే మనం కొత్త చింతపండు తీసుకోవాలా. కొత్త చింతపండు 100 గ్రామ్స్ 1 కిలో టమాటోకి. ఓకేనా? దీన్ని ఎంతసేపు చేసుకోవాల్సింది? బాగా మగ్గి లోపల నుంచి వాటర్ లేకుండా ఉన్నంతసేపు అంటే బాగా మగ్గించుకోవాలి. నేను చూపిస్తాను మీకు. ప్రజెంట్ నేను దాన్ని సిమ్లో పెట్టాను. సో ఇప్పుడు కింద అది అడుగు మాడకుండా మనం చూసుకొని దగ్గర ఉండడం బెటర్ అనమాట. కింద అడుగు అంటుకుంటా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అడుగు అంటుకోకూడదు, అలానే వాటర్ ఫుల్గా మొత్తం డ్రై అయిపోకూడదు. అంటే కొంచెం మగ్గిపోవాలన్నమాట చింతపండు. ఇది ఇన్స్టెంట్ కానీ మనం డ్రై చేసుకోవడం అలా కాదు, ఇది ఇంకో రకంగా చేస్తుంది మా మమ్మీ. కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా 4 months ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా, పచ్చడి పాడవకుండా. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే మనం ఆవు పిండి ఇంట్లో రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఆవాలు, మెంతిపిండి. సో ప్రజెంట్ ఆవు పిండి తయారు చేస్తున్నారు. ఎంత ఆవు పిండి తీసుకుంటున్నామా? 1 కిలో, అది కేజీకి 2 స్పూన్లు ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఇంగువ. స్పూన్లు ఓకే ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి, ఓకే 1 స్పూన్ ఇంగువ. ఓకే 2 స్పూన్లు ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఇంగువ అంట. ఎందుకని మా మెంతిపిండి తక్కువ? మెంతిపిండి చేదుగా ఉంటుంది. చేదు వలన 1 స్పూన్. ఇప్పుడైతే టమాటో మగ్గుతుంది, కాకపోతే ఇంకా మగ్గాల.
ఆల్రెడీ 15 మినిట్స్ అయింది. సిమ్లో పెట్టుకున్నాం కదా, అందుకని ఇంకా మగ్గలేదు. మొత్తం చింతపండు అయితే మిక్స్ అయిపోయింది టమాటోలో. కాకపోతే ఆ పచ్చిదనం అయితే కనిపిస్తుందంట మమ్మీకి. అది కూడా ఉండకూడదు. ఇంకొక 10 మినిట్స్ మమ్మీ. అయితే అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ అయితే ఇది అయిపోతుంది. దాన్ని తీసుకొని మనం ప్యాన్ కింద పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఈ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం మెంతి పొడి, ఆవు పొడి కలుపుకుంటున్నాము. దీంట్లో 1 స్పూన్ మెంతిపిండి వేశారు మా మమ్మీ. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఇంకా వేడిగానే ఉంది. ఇది మిక్చర్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ ఆవపిండి కలుపుకుంటున్నాం మనం. దాన్ని బాగా కలుపుకొని పొడి గడ్డలు లేకుండా బాగా నీట్గా చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులు ఎప్పుడైనా సరే కొంచెం బాగా స్మూత్గా ఉండకూడదు. కొంచెం స్మూత్గా ఉండాలి, కొంచెం రఫ్గా ఉండాలి. అప్పుడైతేనే టెక్స్చర్ బాగుంటుంది. ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత కూడా బాగా ఊరిన తర్వాత పచ్చడి టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ పేస్ట్గా పౌడర్గా వేసుకుంటే పేస్ట్గా తయారవుతుంది పచ్చడి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. ఇది 1 కిలో పచ్చడి కాబట్టి 100 గ్రాముల సాల్ట్ పడుతుంది. యాజ్ పర్ మా టేస్ట్కి అయితే మా మమ్మీ 100 గ్రామ్స్ యూస్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళైతే కారం కూడా 100 గ్రామ్సే వేసుకుంటారనమాట 1 కిలో పచ్చడికి. కాకపోతే నేను కొంచెం స్పైసెస్ తక్కువ వాడతాను కాబట్టి నేను తక్కువ వేసుకున్నా. ఒక 10 గ్రామ్స్ తక్కువ వేసుకుంటున్నాను. 92 గ్రామ్స్ వేస్తున్నారనమాట. కావాలి అనుకుంటే ఇంకొక 10 గ్రామ్స్ కలుపుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే ముందు తక్కువ వేసుకుందాం, సరిపోకపోతే మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పి నేను ముందు తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా డ్రై అయిన పచ్చడిని మనం మిక్సీ వేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కచ్చా పచ్చిగా వేసుకోవచ్చు, లేదంటే ఫుల్గా పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. మా మమ్మీ వచ్చి కచ్చా పచ్చిగా చేస్తారనమాట పచ్చడిని. ఇక్కడ మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చడిలో మగ్గించుకోవడానికి 1 కిలో పచ్చడికి మనం 1/2 కిలో ఆయిల్ని యూజ్ చేస్తున్నాము. సో పచ్చడి వేసి మరిగించేటప్పుడు అలా ఉంటుందన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో బాగా కలిసిన తర్వాత మనం పక్కన పోపు కూడా రెడీ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఇది 5 మినిట్స్ నుంచి వేగుతుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది పచ్చడి. ఇప్పుడు పోపు రెడీ చేస్తున్నారు అక్కడ. జస్ట్ దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు యూజ్ చేశారు పోపులో, అండ్ ఇంగువ. సో ఇప్పుడు మనం వేయించుకొని పోపు అంతా కలిపేసుకున్నాం అనమాట పచ్చడి. సో రెడీ అయ్యింది. ఇది ఇవాళ పెట్టిన పచ్చడి కాబట్టి ఇలా ఉంది. బాగా మిక్స్ చేసుకొని తడి తగలకుండా ఆరబెట్టేసుకోవాలన్నమాట. కవర్ చేసేసుకొని మీకు ఇప్పుడు 3 డేస్ బ్యాక్ మా మమ్మీ పెట్టిన పచ్చడి కూడా చూపిస్తాను. ఆయిల్ ఎలా పైకి ఊరుతుంది అనేది. సో ఇక్కడ చూసారు కదా, ఇది 3 డేస్ బ్యాక్ పట్టిన పచ్చడి. సో బాగా ఊరిన తర్వాత పచ్చడి పైన ఆయిల్ అలా ఊరుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడి తినడానికి రెడీ. ఏంటంటే ఉప్పు కారాలు అన్నీ సరిపోతాయి. దీంట్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. కొత్త పచ్చడిలో అది తేడా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం సెకండ్ ఆవకాయ పచ్చడి పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనమైతే వెయిట్ క్వాంటిటీ అనుకుంటాం. వీళ్ళు ఇలాగ చొప్పులు గిన్నెలు పెట్టుకుంటారు. దాంతోటి నేనైతే ఏం ముట్టుకోవట్లేదు, అంటే కొంచెం బాగాలేదు కదా. సో ఎందుకు వచ్చింది, కొంచెం జర్మ్స్ అన్నీ ఉంటాయి కదా, నేను మ్యాక్సిమం చేయి పెట్టట్లేదు అనమాట. ఇంకా వెల్లుల్లి కూడా 4 తీయంగానే అయిపోయింది నా పని. తుమ్మలు వచ్చేస్తున్నాయి. సో ఇది ఆవపిండి, మనం ఆవకాయలో కలుపుకునే ఆవపిండి, మెంతిపిండి, అండ్ ఇక్కడ గార్లిక్ ఉంది. ఇవి ఎగ్జాక్ట్గా 10 మ్యాంగోస్ అనమాట. మా మమ్మీ చూసారు, మా మమ్మీ సెలెక్ట్ చేశారు. అది మనం అక్కడ మిక్సీ చేసుకున్న సాల్ట్, ఇదేమో కారం, అంతే. ఇది ఆయిల్. సో ఇప్పుడైతే అలా పెద్ద బౌల్ తీసుకుంటా, బౌల్ కాదు పెద్ద గిన్నె తీసుకుంది.
ఈ వేసినంత నేను దస్తా గిన్నె ఆ దస్తా గిన్నెలో మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఉప్పు వేస్తే ఇప్పుడు ఏ క్వాంటిటీ బౌల్ తీసుకున్నారు కొంచెము దాంతో వేసుకున్నాం అనమాట. కొలత అది ఒకటా. సో మనం ఎగ్జాక్ట్గా వేసుకున్నాం కదా, అది వేసుకుని కూడా కొంచెం పైకి వేసుకున్నాం. ఒకటి ఉప్పు పాత పద్ధతిలో ఉన్నట్టుంది. మనకి నార్మల్గా అయితే ఇప్పుడు వచ్చే ఛానల్స్లో వాళ్ళు చూపించడం గ్రామ్స్లోనూ బౌల్స్ రకంగా చూపిస్తున్నాను. సో అది కూడా ఒక బౌల్ అంట. ఇది హాఫ్. మెంతులు కొంచెం పచ్చి కూడా వేసుకోవచ్చు కదా నార్మల్గా. మా అత్తయ్య వాళ్ళు మెంతులు విడిగా వేస్తారు కొన్ని. ఓకే, హాఫ్ బౌల్ హాఫ్ పిండి. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ ఇది పావు వచ్చింది. వేసుకోవచ్చు, తిన్నే వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. ఓకే, ఇది దగ్గర మనకి 200 గ్రాములు. ఓకే, ఇక్కడ మనం చూసినట్టు మొత్తం పొళ్ళన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా ఈ పొడులు మొత్తం పట్టేలాగా ఉండలేమి లేకుండా బాగా ఒక 5 minutes అయినా బాగా కలుపుకోవాలి. ఆ మిక్చర్లో ముక్క అనేది బాగా కలవాలన్నమాట. ఆ తర్వాత అలా ఒక 5 minutes బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది కలుపుతారు. ఒక్కొక్క ఏరియాలో ముందే కలుపుతారు. ఈ పర్టికులర్ బ్రాండ్ అయినా వాడతారా లేకపోతే నార్మల్గా ఏదైనా వాడేస్తాము? పప్పు నుండి కానీ శనగ నుండి కానీ వేసుకోవాలి, లేదంటే అది వేసుకోకూడదు. మా డాడీ వాళ్ళకి ఒక సపరేట్ పచ్చళ్ళ రూమ్కి చిన్న రూమ్ అనేది ఉండేదంట. అంటే అప్పుడు వాళ్ళు పెట్టుకునేటప్పుడు మా నాన్నమ్మ గుంత ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఇంకా చాలా డిఫరెంట్ మా పెద్దనాన్న వాళ్ళు చెప్తే మాకు గెట్ టుగెదర్ అయినప్పుడు వీళ్ళు దీని గురించి చెప్తారు. ఆ రోజుల్లో మాకు అలా చేసేవాళ్ళని. ఇప్పుడు మేము నోళ్ళు ఇలా అని ఎలా పెట్టుకొని వినాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే అలా ఎవరింట్లోనూ జరగట్లే. జస్ట్ ఒక 2 కిలో ఆవకాయ పెడితే అబ్బా మేము ఆవకాయ పెట్టాం. ఇప్పుడు నేను చూడండి అలా చెప్పుకుంటున్నాను, అలా చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు అయితే అలా ఉండేది ఆ రోజుల్లో. ఎందుకంటే మనం పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత మనం స్టోర్ చేసి జాడీలో పెట్టి, ఇంతకుముందు మర్చి మీద కానీ లేకపోతే పచ్చళ్ళకి కిచెన్కి ఒక రూమ్ అనేది ఉండేది, దాంట్లో పెట్టేసేవాళ్ళు డార్క్ రూమ్లో. ఎందుకని అంటే అది ఫెర్మెంటెడ్ అవ్వడానికి, ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడానికి. మనం ఏం చేస్తామంటే పచ్చడి ప్రిపేర్ చేసేసి ఒక 3 days 4 days పక్కన పెట్టి తీసుకెళ్ళి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. దానివల్ల ఏంటంటే అది గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదంట. అండ్ పచ్చడి దానివల్ల టేస్ట్ అనేది మారుతుంది, అన్ని రోజులు ఉంటుంది. దానికి మన ఆవకాయ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను. నేను చేసేది ఏమి లేదు కాబట్టి తీసుకున్నాను. సో రెడీ మన కొత్త ఆవకాయ మీకోసం. కొంచెం అంతకు మించిన ముందుకు పెట్టలేను అనమాట, బాగా లిక్విడ్గా ఉంది కదా, ముందుకు పడిపోతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు 1.5 లీటర్ ఆయిల్ పోసిందంట మా మమ్మీ మిక్స్ చేయడానికి. నార్మల్గా అయితే ఇంకా నూనె పడుతుంది అంటున్నారు, కాకపోతే ఇది 3 to 4 days తర్వాత మనం మళ్ళీ ఒకసారి తీసి మిక్స్ చేసుకోవాలా, అప్పుడు తెలుస్తుంది. నూనె తగ్గింది అనుకుంటే అప్పుడు నూనె మిక్స్ చేసుకోవాలా. నా దాంట్లో అయితే ఇంత ఆయిలీగా చేయలేదు, ఎందుకంటే నాకు ట్రావెలింగ్కి తీసుకెళ్ళాలి కాబట్టి టెక్స్చర్ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి కొంచెం థిక్గా వచ్చేలా చేశారు. ఇది మా అత్తయ్య వాళ్ళకి కాబట్టి ఇక్కడికే కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాను కదా. సో వాళ్ళు ఎక్సెస్ అయితే వాళ్ళు ఆయిల్ మిక్స్ చేసుకుంటే చాలు. ఆవకాయ స్మెల్ ఆవకాయ మేడం లేకపోతే సేమ్ ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ అలానే ఉంది. కాకపోతే నేను ఇప్పుడే అన్నం తిన్నాను, చూసి ఇప్పుడే నేను దొండకాయ కూర వేసుకుని అన్నం తిన్నాను. నా బొజ్జులో ఏమో అంత ప్లేస్ లేదు, ఆవకాయ తిన్నాను.
2 days అన్నాను ఇవి. అండ్ టూ స్పైసీగా ఉంటుంది, నాకు బాగా అర్థమవుతుంది మధ్యలో కాబట్టి కొంచెం స్పైసీగా చేశారు. నేను అంత స్పైసీ తిన్నాను కాబట్టి నాకు కొద్దిగా లైట్ స్పైసీ ఉంది. అదనమాట ఇవాళ మన వీడియో, మన చిన్న వీడియో. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆవకాయ అనేది జస్ట్ ఒక పచ్చడి కాదు, ఒక ఎమోషన్. దట్టు మన తెలుగు వాళ్ళకి కాకుండా మన గోదావరి వాళ్ళకి ఖచ్చితంగా అది ఒక ఎమోషన్ అనమాట. సో అందుకని మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. ఓకే బాయ్. బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, సో బాగా వాటర్ తాగండి, హైడ్రేట్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి అండ్ ఎండలోకి ఎక్కువగా వెళ్ళద్దు.